ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనకి రహదారులు కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రైన్స్, బస్సెస్, ఎయిర్ ఈ మూడు విషయాల్లో భారతదేశం చాలా అభివృద్ధి చెందుతుంది. ఇంతకుముందు మన ట్రైన్లో వెళ్ళేటప్పటికి ఇప్పటికీ చాలా మార్పు అయితే మీరు అందరూ చూస్తున్నారు. మీరు కూడా ప్రయాణిస్తూనే ఉండుంటారు. ఇంతకుముందు ట్రైన్లో ఒక ఎర్ర పెట్టెలా ఉండేవి, ఇప్పుడు లగ్జరీస్గా కూడా సామాన్యుడు కూర్చోడానికి కూడా కంఫర్టబుల్గా ఉండే సిట్టింగ్ ఇవ్వడం, సో వెంటిలేషన్ ఇవ్వడం, దానికి తగ్గట్టుగా ఇంత అద్భుతమైన డిజైన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రైన్స్ వ్యవస్థలోని ట్రైన్స్లో ఉన్న టెక్నాలజీలోని చాలా మార్పులు చూసుకుంటున్నాం. దీనికి ప్రధాన కారణం ఒక ప్రధానమైన నాయకత్వం, దేశానికి కావాల్సిన ఒక సస్టైనబుల్ నాయకత్వం ఉండడానికి. ఎప్పుడైతే ఏ దేశంలో అయితే కంటిన్యూటీగా ఒక నాయకత్వం ఉంటుందో షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అండ్ మిడ్ టర్మ్ గోల్స్ కూడా మనం క్లియర్ చేసుకోవడానికి ఈ 10 సంవత్సరాల్లోని అభివృద్ధి ఈ ట్రైన్స్ విషయంలో కానీ, ఏవియేషన్ విషయంలో కానీ, రహదారి విషయంలో కానీ. ఈ ట్రైను ముఖ్యంగా ఒడిశా నుంచి మనకి గుజరాత్ వరకు కనెక్టివిటీ ఉంది. ఆల్మోస్ట్ ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర తర్వాత గుజరాత్ 5 రాష్ట్రాలు కలుపుకుంటూ వెళ్తుంది. ఇక్కడ ఉండే వ్యాపారవేత్తలకి చాలా మంచిదని నా ఒక ప్రత్యేక నమ్మకం. ఎందుకంటే ఇక్కడ ఇది ఒడిశా నుంచి డైరెక్ట్గా వెళ్ళడం వలన ఈ 2 వైపుల కనెక్టివిటీ, ఇటు ఒడిశా బరంపూర్ నుంచి ఇటుపక్క రాయ్పూర్ వరకు వెళ్తున్న తెలుగు ప్రజలందరికీ కూడా ఇది చాలా అనువైన ట్రైన్గా నేను భావిస్తున్నాను. అయితే ఈ విషయాన్ని కూడా వీక్లీ ఉంది. దీన్ని వీక్లీ ట్రైస్ కానీ ట్వైస్ కానీ చేస్తే మోర్ కంఫర్ట్ ఉంటుంది అనే విషయాన్ని కూడా మీ రైల్వే అధికారులకు తెలియజేయడం జరిగింది. ఇది మీ అధికారంలో వచ్చిన తర్వాత ఇది 4వ ట్రైన్ విశాఖపట్నం నుంచి కొత్త ట్రైన్లు మీరు పెట్టుకోవడం కూడా చాలా ఆనందంగా ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నాను.